హాయ్ గాయ్స్, ఐఎమ్ నిఖిత్ శెట్టి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను నా ఫస్ట్ ఎవర్ జాకెట్ అయితే తీసుకోబోతున్నాను. సో కమ్ విత్ మై జర్నీ. నౌ వీఆర్ గోయింగ్ టు రైనాక్స్ ఎక్స్క్లూజివ్ స్టోర్ సికింద్రాబాద్. సో ఎప్పటి నుంచో మంచి రైడింగ్ గేర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఆ డే అయితే మనకి ఈరోజు వచ్చేసింది. లాస్ట్ టైం స్టోర్ విజిట్ చేసినప్పుడు అయితే అక్కడ స్టాఫ్ వాళ్ళు మనకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఒకటేసారి ఫుల్ బాడీ గేర్ తీసుకుంటే మనం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే చెప్పారు. సో ఐ డిసైడెడ్ టు టేక్ ద రైడింగ్ జాకెట్ ఫస్ట్, ఆ తర్వాత మెల్లమెల్లగా రైడింగ్ ప్యాంట్, షూస్ అన్నీ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను రైనాక్స్ వెబ్సైట్లో కూడా చూసాను. ప్రైజెస్ అయితే సేమ్ ఉన్నాయి వెబ్సైట్లో అండ్ ఆఫ్లైన్ స్టోర్లో. మనకి ఇందులో అయినా సరే అందులో అయినా సరే అసలు డిస్కౌంట్స్ అనేది అయితే ఉండదు. సో ఇట్స్ బెటర్ టు విజిట్ ద ఆఫ్లైన్ స్టోర్. దాంతో మనకు బెనిఫిట్ ఏంటంటే కరెక్ట్ సైజెస్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నీ క్లారిఫై అయితే చేస్తారు. సో ట్రై టు వేర్ ఏ హెల్మెట్ అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ డ్రైవ్స్ మంచి ప్రాపర్ రైడింగ్ గేర్ అయితే యూజ్ చేయండి. అండ్ సేఫ్టీ ఈజ్ అవర్ ప్రియారిటీ కదా. ఓకే, వీ హ్యావ్ రీచ్డ్ ద లొకేషన్, ద రైనాక్స్ ఎక్స్క్లూజివ్ స్టోర్ సికింద్రాబాద్. మీరు ఎట్లా చూస్తున్నారు జాకెట్స్ అంటే పర్టికులర్ షార్ట్ రైడ్స్ కి లాంగ్ షార్ట్ రైడ్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు నార్మల్గా వెళ్తే? ఒక 500-600 కిలోమీటర్స్ ప్లస్ సిటీస్ కి అన్నిటికీ కావాలి. సో ఇది మీకు అన్నిటికీ అంటే యూస్ఫుల్ అంటే మీకు ఇది ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ఎయిర్ జెటీ 4 అనమాట. ఇది మీకు మోడల్ నేమ్ వచ్చేసి మీకు ఏంటంటే షోల్డర్, ఎల్బో, బ్యాక్, చెస్ట్ అన్ని కంప్లీట్ లెవెల్ 2 ఉంటుంది. ఆర్మర్ స్పేర్ వచ్చేసి మీకు సెరోస్ అని ఉంటుంది. సెరోస్ అని మీకు 5 years వారంటీ ఉంటుంది. ఓన్లీ ఫర్ ద ఆర్మర్, నాట్ ఫర్ ద జాకెట్ అనమాట మీకు. సో ఇది ఏంటంటే మీకు లిమిటెడ్ మెష్ ఉంటుంది విత్ కంప్లీట్ లెవెల్ 2 ప్రొటెక్షన్. ఇది ఏంటంటే కొంచెం స్లిమ్ ఫిట్ ఉంటుంది. మీకు ఒక మోడల్ ఏంటంటే స్మాల్ వస్తుందంటే, ఈ మోడల్ ఏంటంటే మీకు మీడియం ఆర్ ఎల్ వస్తుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద ఫిట్ అండ్ ఎఫెక్టింగ్. ఇంకోటి ఏంటంటే మీకు లెంగ్త్ అనేది ఏంటంటే మీకు ఇంతే ఉంటుంది, మీకు ఎక్కువ ఉంటుంది. ఇదే లిమిటెడ్ అండ్ సో ట్రై చేయండి, మీకు చెప్తాను నేను మీకు. ఐ జస్ట్ ఇది ఎల్ ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఇట్లా ఉంటుంది బైక్ పొజిషన్ ప్రకారం. ఇప్పుడు చూసారు కదా మీరు, ఎప్పుడైనా సరే మీరు ఈ వెల్క్రోస్ అనేది ఫుల్గా ఎప్పుడు టైట్ పెట్టుకోకూడదు. అట్లీస్ట్ ఏంటంటే ఒక 2 fingers గ్యాప్ ఇచ్చి పెట్టాలన్నమాట. దానికి ఎందుకు అంటే కూడా నేను దానికి కూడా రీజన్ చెప్తాను మీకు. ఏంటంటే ఫుల్ టైట్ పెట్టారంటే మీకు ఇక్కడ నుంచి మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఒక 200-300 దాటిన తర్వాత ఏంటంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది మీకు. సో అందుకని ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంచాలి మీకు. ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు కూడా చూసారు కదా, ఈ ఆర్మర్ అనేది మూమెంటం ఉండకూడదు మీకు ఎప్పుడైనా సరే. అట్ ద టైమ్ ఆఫ్ ఇంపాక్ట్ మీకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదిగోండి మీకు ఎక్కువ ఫోల్డ్ అవుతుంది, మీకు ఇంతే ఉంటుంది ఫోల్డింగ్ మీకు. సో ఇది మీకు ఆర్మర్స్ ఉంటుంది. ఇది ఎల్బో ఆర్మర్, ఇది షోల్డర్ ఆర్మర్, ఇది వచ్చేసి మీకు బ్యాక్ ఆర్మర్ ఉంటుంది. మీకు బ్యాక్ ఆర్మర్ కూడా చూస్తారు కదా, ఇక్కడ నుంచి ఇంత దాకా ఉంటుంది. మీకు అంతా జాకెట్లో ఉన్న ప్రతి ఒక్కటి అన్ని రిమూవబుల్ ఉంటుంది, వాషబుల్ ఉంటుంది. అన్ని వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇది చెస్ట్ ప్రొటెక్టర్స్ ఇది. ఇటువంటి ఇక్కడ వెల్క్రోస్ ఉంటాయి మీకు. ఈ వెల్క్రోస్ రిమూవ్ చేసేయచ్చు. ఓకే, మీకు అంతా జాకెట్ అంతా వాషబుల్ ఉంటుంది. ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 5 years వారంటీ ఉంటుంది. అన్ని కంప్లీట్ లెవెల్ 2 అండి మీకు. ఓకే, మీకు లెవెల్ 2 అంటే ఏంటంటే చాలా మంది ఏంటంటారు లెవెల్ 1 లెవెల్ 2కి డిఫరెన్స్ ఏమి ఉంటుంది అంటారు. ఇటువంటి ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇది 2 ఇక్కడ మీకు రాసి ఉంటుంది మీకు లెవెల్ 2 సర్టిఫికేషన్స్ అని. లెవెల్ 2 సర్టిఫికేషన్స్ అంటే ఏంటంటే మీకు +40-+45 degrees టెంపరేచర్లో కూడా మీకు ఇది హార్డ్ అవ్వదు. -degrees టెంపరేచర్లో కూడా మీకు హార్డ్ అవ్వకుండా ఉంటుంది మీకు. సో అది దాన్ని మీకు CE సర్టిఫికేషన్ అంటారు. పర్టికులర్గా మీరు జాకెట్ నాట్ ఓన్లీ రైనాక్స్, ఎనీ అదర్ మోడల్స్ మీరు వెళ్ళి చూసారు అంటే ఫస్ట్ ఆర్మర్స్ చెక్ చేసుకోండి. మీకు క్లియర్గా ఉంటుంది. మీకు +2
2 అని ఉంటుందా లేకపోతే 1 అని ఉంటుందా? 1 అంటే మీకు నార్మల్ ఆర్మర్ అనమాట, అది లెవెల్ 1 ఆర్మర్ ఉంటుంది. అది మీకు CE సర్టిఫైడ్ ఉండదు మీకు అది. ఎప్పుడైనా సరే ఇంకొకటి, మీరు ఇప్పుడు జాకెట్ తీసుకున్నారు కదా, ఇప్పుడు నేను మీకు మొత్తం టైట్ చేసి ఇచ్చాను, ఇవన్నీ రిమూవ్ చేయకండి, ఓన్లీ జస్ట్ ఇదే రిమూవ్ చేసేస్తాను. జిప్ రిమూవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీంట్లో ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి మీకు 6,950 పడుతుంది. మీకు ఇందులో వచ్చేసి ప్రెసెంట్ అయితే మా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ వైట్ ఉంది, ఆల్ బ్లాక్, గ్రే ఆరెంజ్ అండ్ గ్రే రెడ్. ఇంకో వేరే కలర్ కూడా ఉంది, అందులో ఫ్లోరసెంట్ ఉంటుంది, గ్రే అండ్ ఫ్లోరసెంట్. అది అటువైపు కొంచెం చూపిస్తాను. ఇవన్నీ ఇది గ్రే అండ్ ఫ్లోర్ అనమాట. ఫ్లోర్ ఎందుకు మీకు ప్రిఫరబుల్ అంటే మీకు రిఫ్లెక్టర్స్ ఉంటుంది, ఇది రిఫ్లెక్షన్ ఉంటుంది, ఇది కూడా మీకు రిఫ్లెక్టర్ ఉంటుంది. ఎనీ నైట్ టైం కూడా మీకు రిఫ్లెక్షన్ ఉంటుంది. సో ఇది 6,950 పడుతుంది, మీకు అన్నిటికీ యూస్ఫుల్ ఉంటుంది మీకు ఇది. సో దీని నెక్స్ట్ సేమ్ దీంట్లోనే ఇంకొక మోడల్ ఉంది కాల్డ్ అర్బన్ ఎక్స్. సేమ్ అదే ఫిట్ ఉంటుంది, సేమ్ ప్రైస్ కూడా అంతే ఉంది, 6,950 ఉంటుంది. యాక్చువల్లీ దీంట్లో మీకు MRP ఏంటంటే 7,550 ఉంటుంది మీకు, కానీ ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు డిస్కౌంట్ నడుస్తుంది మీకు. అది వచ్చేసి మీకు 6,950 పడుతుంది. మీరు సేమ్ అంతా ఒకటే ఫిట్, ఎంత ఫిట్ అంతా ఒకటే మీకు. చెస్ట్ అయినా సరే, షోల్డర్ అంతా మీకు లెవెల్ 2 ఉంటుంది. ఒకటి ఏంటంటే మీకు ఇక్కడ క్యామో ఫినిష్ వస్తుంది మీకు, ఇంకోటి మీకు ఇక్కడ ఈ వెల్క్రో అనేది యాడ్ అవుతుంది మీకు. మీకు ఫిట్ కొంచెం మారుతుంది మీకు, అంతమించి ఏమండి ఇక్కడ ఎక్కువ క్యామో ఫినిష్ వస్తుంది. ఇప్పుడు మీరు ఆన్లైన్లోనే చెక్ చేయండి, సేమ్ అదే ప్రైస్ ఉంటుంది మీకు. రైనాక్స్లో మాత్రం ఎప్పుడు డిస్కౌంట్స్ అనేది ఉంటుంది మీకు. నోట్ విత్ ద స్టార్టింగ్ టిల్ ద టాప్ దెర్ ఆర్ నో డిస్కౌంట్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు ఇది ఉంటుంది, టోర్నాడో Pro 4. ఇది వచ్చేసి మీకు 8,950 పడుతుంది. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీకు లిమిటెడ్ మెష్ ఉంటుంది, దీంట్లో ఏంటంటే ఫుల్లీ మెష్ ఇది మీకు. దీంట్లో ఏంటంటే మీకు ఓన్లీ సింగిల్ జిప్ వస్తుంది, దీంట్లో మీకు డబుల్ జిప్పర్ ఉంటుంది మీకు, ఇది డబుల్ జిప్పర్ ఉంటుంది. సో దీంట్లో ఇంకొక యాడ్ ఆన్ ఏంటి అంటే మీకు కార్డియరా ఫ్యాబ్రిక్ యాడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లాక్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఇంపాక్ట్ ఏంటి, కార్డియరా ఫ్యాబ్రిక్ ఏంటంటే మీకు పడేటప్పుడు ఏంటంటే ఇంపాక్ట్ స్లైడ్ అయినప్పుడు అది ఏంటంటే ఇట్ కెన్ టేక్ మోర్ అబ్రేషన్ రెసిస్టెన్స్ అనమాట, ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మనకి ఇంపాక్ట్ అయ్యేది షోల్డర్ దగ్గర, ఎల్బో దగ్గర. సో వాటి దగ్గర మీకు ఏంటంటే కార్డియరా ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేశారు. ఇది ఎల్బో, ఇది షోల్డర్. ఇంకోటి ఇక్కడ స్ట్రెచ్ ప్యానల్స్ యాడ్ అయ్యి ఉంటుంది మీకు, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎల్బో దగ్గర ఉంటుంది, ప్లస్ బ్యాక్ కూడా మీకు యాడ్ అయ్యి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మీకు 8,950 పడుతుంది. 5 కలర్స్ ఉంటుంది మీకు. యాక్చువల్లీ ఆల్ బ్లాక్ ఉంది, ఆరెంజ్ ఉంటుంది, ఫ్లోరసెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంకో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ వైట్, ఇంకోటి రెడ్. ఈ రెడ్లో ఏంటంటే మీకు ఓన్లీ టిల్ 2XL వరకే ఉంటుంది, బ్లాక్లో మీకు 5XL వరకు ఉంటుంది అనమాట మీకు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్టెల్త్ ఎయిర్ ప్రో అనమాట. స్టెల్త్ ఎయిర్ ప్రో ఏంటంటే మీకు సిటీస్ ప్లస్ స్టోరింగ్స్ రెండింటికి ఉంటుంది మీకు. దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు దీని ప్రైస్ వచ్చేసి 9,850. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు పాకెట్స్ ఎక్కువ వస్తాయి, 4 పాకెట్స్ వస్తాయి మీకు. ఫ్రంట్ 2 పాకెట్స్ ఉంటుంది, ప్లస్ సైడ్ కూడా మీకు 2 జిప్పర్స్ ఉంటాయి మీకు దీనికి. సో దీన్ని మేము ఏంటంటే నార్మల్ ఏంటంటే మేము వామ్ పాకెట్స్ అంటాము. ఇప్పుడు మీకు చలి ప్రదేశాలకు వెళ్ళారు అనుకోండి, నార్మల్ గ్లౌజ్ వేసుకోండి, లోపల వామ్ పాకెట్స్ అని ఉంటుంది మీకు, ఇలా పెట్టేసుకోవచ్చు మీరు. సో దీంట్లో మీకు లిమిటెడ్ మెష్ ఉంటుంది మీకు. ఇక్కడ చాలా మంది ఏంటంటే డ్యామేజ్ ఏమో అనుకుంటారు, దాన్ని కూడా నేను చెప్తాను నేను మీకు. ఇంకోటి ఏంటంటే మీకు సేమ్ ఇప్పుడు మీకు టోర్నాడోలో మీకు చెప్పాను కదా కార్డియరా ఫ్యాబ్రిక్, దీనికి కూడా కార్డియరా ఫ్యాబ్రిక్ యాడ్ అయ్యి ఉంటుంది, సేమ్ షోల్డర్ అండ్ ఎల్బో. మీకు టోర్నాడో ఏంటంటే లెంత్ తక్కువ ఉంటుంది, ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ దీని బ్యాక్ సైడ్ చూసారు అంటే మీకు ఇక్కడ జిప్పర్ ఉంటుంది. ఈ జిప్పర్ దేనికి అంటే మీకు హైడ్రేషన్ బ్లాడర్ పెట్టుకోవడానికి మీకు. నార్మల్ ఏంటంటే హైడ్రేషన్ బ్యాగ్ లోపల బ్లాడర్ ఉంటుంది, కానీ దీనికి అది బ్యాగ్ అవసరం లేదు, ఓన్లీ బ్లాడర్ పెట్టుకుంటే అయిపోతుంది. టిల్ 2 లీటర్స్ బ్లాడర్ మాత్రం మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఈ బ్లాడర్ అనేది ఏంటంటే మీకు లోపల నుంచి ఒక పాకెట్ వస్తుంది మీకు, ఆ పాకెట్ మీకు ఇటు నుంచి పైప్ అనేది మీకు ఇక్కడ నుంచి ఇన్సర్ట్ అవుతుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో మీకు ఇంకోటి ఏంటి అంటే ఇది ఇంకొక పాకెట్ ఇచ్చారు మీకు. ఇది ఏంటంటే రెయిన్ జాకెట్ అయినా థర్మల్ జాకెట్ అయినా మీరు బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు రైడ్ చేసినప్పుడు మధ్యలో మీకు ఎక్కడైనా వర్షం పడ్డదంటే నార్మల్ చాలా మంది బ్యాగ్లో పెట్టుకుంటారు. సో ఏంటంటే ఇందులో పెట్టేసుకుంటే ఇలా తీసి డైరెక్ట్ అలాగే వేసేసుకోవచ్చు. సో మీకు అదే ఉంటుంది మీకు ఇందులో బెనిఫిట్స్. దీని ప్రైస్ వచ్చేసి మీకు 9,850 పడుతుంది. దీంట్లో మీకు 3 కలర్స్ ఉంటాయి మీకు. ఆఫ్ వైట్ అని ఒక కలర్ ఉంటుంది, బ్లూ ఉంది, ప్లస్ ఆల్ బ్లాక్ అన్నమాట.
ఇంకా దీని నెక్స్ట్ మోడల్స్ ఇంకా అప్కమింగ్ ఉంటున్నాయి, మీకు ఇంకా వస్తుంది. జాన్ ఆఫ్ ఫెబ్ తర్వాత మీకు లాంచ్ అవుతాయి అవన్నీ. అవన్నీ లాంచ్ అవ్వడం మీకు రైనాక్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, అందులో మీరు చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ ఉంటుంది మీకు. ఓకే ఇప్పుడు బైక్ కరెక్ట్ ఫిట్ ఇంకా ఎంత ఉంది మీకు ఇంకా చూడండి. మీరు బైక్ తెచ్చారా? ఒకసారి కూర్చొని చూడండి, ఒకసారి బైక్ కొంచెం టైట్ ఉండాలి, మరీ హ్యాండ్స్ అయినా సరే ఇదేనండి. అందుకే మనం 2 fingers గ్యాప్ ఇస్తాం. బికాజ్ ఎందుకంటే కొంచెంసేపు ఒక 30 kilometers రైడ్ చేసినా కానీ మనకి ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది, ఫుల్ టైట్ ఉన్నది అంటే అట్లా అని. అందుకనే మేము 2 fingers గ్యాప్ ఇస్తాం. కాబట్టి మీకు ఇంకొంచెం నాకు ఎక్కువ టైట్ అనిపిస్తుంది అంటే ఫైనల్గా నేనైతే ఈ జాకెట్ తీసుకున్నాను. సో ఒక 2 రైడ్స్ 3 రైడ్స్ చేశాక నేను దీని ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. వీ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.